చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన వచ్చి బాగా చేస్తాడని అనుకుంటున్నాం అందరం. పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటంటే? ఆయన అన్నది చేస్తాడు. పవన్ గారిని కొంతమంది కిందికి లాగాలనుకుంటాడు, వాళ్ళ అలియన్స్ పార్టీ అవన్నీ కుదిరేవి కాదు, గట్టిగా చేస్తాడని అనుకుంటున్నాం. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బాగుంటది, బాగా చేస్తారని అనుకుంటున్నాం. మరి కొంతమంది నెగిటివ్ చేస్తారు కదా, డిప్యూటీ వాళ్ళు ఏదో అనుకుంటారు ఎట్లా అన్ని అవ్వవు కదా. ఇప్పుడు కలిస్తేనే కదా, కూటమి కలిస్తేనే కదా ప్రభుత్వం వచ్చింది. అందరూ బాగా కలిసి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు జరిగిన పాలనలో కళ్యాణ్ గారి పాలన తీసుకున్నాం మనం. ఓకే, మెచ్యూరిటీగా అనిపించిందా, నచ్చిందా మీకు? నచ్చింది, బాగుంది. జగన్ కి పవన్ కి తేడా ఏంటి పాలన? జగన్కి పవన్ కి అంటే అంతగా మాది విలేజ్ అండి. ఆయన పాలనలో కూడా ఇది చేశాడు, కానీ కాకపోతే ఇవాళ ఏంటంటే దాని గురించి కొంచెం వీళ్ళు ఇబ్బంది ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు బాగా చేసే విషయాల్లో మట్టికి బాగా చేస్తున్నాడు. అంటే పరిపాలన తన రోజుగా వెళ్ళేటప్పుడు మాకు అంతగా తెలియదు. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏమన్నా అంతగా చంద్రబాబు గారిని మనం చూసాము, 4వ పరిపాలన. అయితే నెక్స్ట్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ముందుగా సీఎం అయ్యే అర్హత ఎవరుకున్నారు? అది సీఎం అయ్యే అని మాకు తెలియదండి. మీరు ఏం గమనించారు ఈ 6-7 నెలల వాళ్ళ పరిపాలన? చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు అనుకున్నాము. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడన్నా కానీ సీఎం అవుతాడని అనుకుంటున్నాం. ఈ 6 నెలల్లో ఇద్దరులో ఏం గమనించారు లోకేష్ గారు? అలాగే అంటే మాకు రాజకీయం ఎక్కువ ఉందని ఎవరు? రాజకీయంగా అంతగా మాకు తెలియదండి. అంతగా మేము లోతుగా వెళ్ళాం. ఎందుకంటే ఏదో మా పొలం పనులు అవి ఉంటాయి, మేము పనులు మేము చేసుకుంటాం.